ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. దేవుని మాటలు వినడానికి యూట్యూబ్ పరిచయలో, మొబైల్ పరిచయలో మీరు పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి మాసంలో 27వ తారీఖున పురాతన కాలంలో ఈ రీతిగా దేవుని ధ్యానం చేయడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. పిల్లరా, మరి దేవుని సేవకులుగా, సువార్థికులుగా ఈరోజు మీరందరూ పాల్గొని ఈరోజు కూడికను మహిమకరముగా, దీవెనికరముగా, మరి 26వ తారీఖు కూడికను మహిమకరముగా, దీవెనికరముగా మరి మీరందరూ కలిసి వచ్చి జరిగించినందుకై అందరికీ వందనాలు. అలాగే ఈరోజు 27వ తారీఖు మరి ఈరోజు కూడా మరి ఉదయం 9 గంటలకు మరి జీవాలయం అంటే సురేష్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. జీవాలయంలో మరి మరి సేవకుల సమావేశం ఏర్పాటు చేయబడింది. అలాగే నూతన పాసెస్ కమిటీని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే మరి చీరాల్లో 5 అసోసియేషన్లు ఉండే, 5 కూడా ఒక యూనియన్గా, ఒక ప్రేమతో ఐక్యతగా కలిసిపోయాం. కాబట్టి ఒకే యూనియన్ ఉండాలనే, చీరాల్లో ఒకే పాసెస్ యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో మనం అందరూ కలిసి పనిచేస్తున్నాం. రేపు మరి ఈరోజు 27వ తారీఖు ఈరోజు నూతన బాడీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కమిటీలోనికి నూతన దేవుని సేవకులు రాబోతూ ఉన్నారు. మరి లోతర్ శాస్త్రి గారు, అలాగే రెవరెండ్ రత్నశేఖర్ గారు అధ్యక్షతన, అలాగే ఇంకా పాత బాడీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళందరూ ఉండి వారి సమక్షంలో నూతన బాడీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రేమతో పాల్గొనండి. ప్రేమతో మరి వచ్చి నూతన కమిటీలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ సమక్షంలో మీ ప్రార్థన పూర్వకంగా మరి బాడీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఈ నూతన బాడీ, నూతన కమిటీ ఏర్పాటైన తర్వాత మంచి ప్రేమ యందు ఏర్పాటు చేయబడుతుంది. అలాగే దేవుని సేవకులకు నూతన బాడీ ఏర్పాటు చేయబడిన తర్వాత వారి ద్వారా మీకు మంచి మరి కానుకలు, మరి గిఫ్ట్ దేవుడు మీకు ఇస్తాడని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం, ఆశపడుతున్నాం. కాబట్టి మీరందరూ రండి, పాల్గొనండి. మరి ఈ యొక్క నూతన కమిటీని ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే నూతన కమిటీ మరి జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద దాడులు, చర్చెస్ మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు, పాస్టర్లు మరి వాహనాల మీద, సువార్త దండయాత్రకు వెళ్తే వాహనాల మీద జరుగుతున్న దాడులకు మరి మనము కలిసికట్టుగా ఉండి మరి ఎక్కడ ఏది జరిగినా మరి మనం వెళ్ళి అక్కడ వాయిస్ వినిపించాలి, మాట్లాడాలి. సేవకుల పక్షాన, సంఘాల పక్షాన మనం నిలబడాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీలో మరి మాటూరు మండలం, అలాగే ఎద్దనపూడి మండలం, పర్చూరు మండలం, అలాగే ఇంకోలు మండలం, అలాగే చిన్నగంజా మండలం, ఏటపాలెం మండలం, చీరాల మండలం, అలాగే బాపట్ల మండలం, కర్లపాలెం మండలం, ఈ మండలాలన్నింటినీ కలుపుకొని ఈ మండలంలో నుంచి ఒక అభ్యర్థిని తీసుకొని వారిని కూడా ఈ కమిటీలోనికి తీసుకొని వారి ద్వారా ఆయా మండలాల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణ జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది అనేది ప్రతి నెల ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి నెల జరిగే మీటింగ్లో మనం పాల్గొని ఐక్యత్వం, దేవుని ప్రేమలో మనం ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతోనే మరి కార్యక్రమం అంతా మరి జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ గమనించి మీరందరూ కూడా పాల్గొని మరి ఈరోజు మరి సురేష్ మాల్ దగ్గర ఉన్నటువంటి, ఎదురుగా ఉన్నటువంటి జీవాలయంలో మరి కూడికి ఏర్పాటు చేశాం. మిమ్మల్ని అందరూ కూడా మరి 9 గంటలకల్లా బయలుదేరి రావాలని ప్రభు పేరట చేతులు జోడించి మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి మరి గత కొన్ని రోజుల నుంచి మనము ఈ 2026లో మనం నిబంధన చేసుకున్నటువంటి ప్రజలంగా మనం ఉండాలి. నిబంధన కలిగినటువంటి వారంగా ఉంటేనే దేవుడు మనల్ని దర్శిస్తాడు. నిబంధన కలిగి మనం జీవిస్తేనే దేవుని మహిమను మనం చూస్తాం. నిబంధన కలిగి మన జీవితాన్ని
ప్రభువుకు సమర్పణ చేస్తే దేవుని తేజస్తో మనము కప్పబడతాం. ఇలా అలాంటి వారముగా మనం ఉండాలి అంటే మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని ప్రార్థించు వారముగా ఉండాలి. అలాగ మనం చేయగలిగితే దేవుని కృపను మనం పొందుకుంటాం, దేవుని ప్రసన్నతను మనం పొందుకుంటాం, దేవుని మహిమను మనం పొందుకుంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా మరి నిర్మాకాండం 40వ అధ్యాయంలో మనం గమనం చేస్తే శ్రేష్టమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 35వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట అంటాడు. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరము నింపెను. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమను దేవుడు నింపాడు. దేవుని యొక్క సాక్ష్యపు గుడారములో దేవుని మహిమతో దేవుడు నింపుతున్నాడు. పిల్లరా, కొత్త నిబంధనకు వచ్చేసరికి 1 రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం మనం గమనం చేస్తే, మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని మందిరము మనమే. దేవుని మందిరము మనమై ఉన్నాం. దేవుని మందిరమైన మనము మహిమతో నింపబడాలి, దేవుని తేజస్తో నింపబడాలి, దేవుని ప్రకాశముతో నింపబడాలి. అప్పుడే ఈ మందిరములోనికి పిల్లరా దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న మందిరము మహిమతో కప్పబడుతుంది. మహిమతో ఉన్నప్పుడు అసమాధానం ఉండదు, అశాంతి ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. పిల్లరా మానసికమైనటువంటి టెన్షన్, ఆలోచన ఉండవు. ఎందుకంటే దేవుని మహిమ ఈ మందిరం అనబడినటువంటి నీలో ఉంది కాబట్టి దేవుని కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య స్వభావము కలిగి మనం ఉండకూడదు. అనాలోచన స్వభావం మనం కలిగి ఉండకూడదు. దేవునితో దేవునిలో మనము జీవించు వారముగా మనముంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనలను ఆదుకుంటాడు. ఆయన మనలను ఆదరిస్తాడు. ఆయన మనకు చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ మందిరమును మహిమ లేనటువంటి మందిరముగా ఉంచకూడదు. మహిమ ఎప్పుడు లేకుండా ఉంటుందంటే భక్తి నీలో లేనప్పుడు, విశ్వాసం నీలో లేనప్పుడు, రక్షణ నీలో లేనప్పుడు, మారు మనసు నీలో లేనప్పుడు, పశ్చాత్తాప హృదయం నీలో లేనప్పుడు, పాప క్షమాపణ నీలో లేనప్పుడు దేవుని మహిమ నీ యొద్దకు రాదు. పిల్లరా, మనము దేవుని మహిమతో మనము నింపబడాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము మనము రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసము తీసుకోవాలి, సంఘములో చేర్చబడాలి, దేవుని సంఘములో నువ్వు సభ్యుని కావాలి. అప్పుడే దేవుని మందిరములో, దేవుని సంఘములో నువ్వు సభ్యుడిగా ఉన్నావు కాబట్టే నీవనబడి నీ మందిరాన్ని దేవుడి మహిమతో నింపుతాడు, దేవుని ప్రకాశముతో నింపుతాడు, దేవుని తేజస్తో దేవుడు నింపుతాడు, దేవుని ఆశ్చర్యకరమైన వెలుగు చేత నిన్ను ప్రకాశింపజేస్తాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా మనం ఎప్పుడూ కూడా దేవునిక ఆత్మ సంబంధమైన జీవితంలో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. విశ్వాస సంబంధమైన జీవితంలో మనము జీవించు వారముగా మనం ఉండాలి. అప్పుడే ఆయన కృప, ఆయన ప్రకాశము ఎన్నటికీ మనల్ని విడిచిపోదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని మహిమ ఆయన మందిరములో నింపబడినట్లుగా దైవ గ్రంథంలో మనం గమనం చేస్తున్నాం. ఎక్కడంటే చక్కని మాట 40-35వ వచనంలో యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరమును నింపెను. ఎంత
గొప్ప కార్యం అండి. దేవుని తేజస్సు మందిరమును నింపినట్లుగా దైవ గ్రంథము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నీవే దేవుని మందిరం, నీవే దేవుని ఆలయం. అదే 1 కొరింథీ 3:16 అంటాడు, ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసినవిడలా నేను వారిని పాడు చేస్తాను. సరే, నీకు నీవు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. నీకు నీవు అనే మందిరాన్ని పాడు చేస్తే దేవుడు చూస్తూ ఉండడు, నిన్ను పాడు చేస్తాడు. అంటే మహిమను కోల్పోకూడదు, దేవుని ప్రసన్నతను కోల్పోకూడదు, దేవుని తేజస్సును కోల్పోకూడదు, దేవునితో ఉన్నటువంటి ప్రకాశమైన వెలుగును నువ్వు కోల్పోకూడదు. అందుకని యేసుక్రీస్తు వారు ఉపమారీతిగా చక్కని మాట అంటాడు, దీపమును ముట్టించి దీపస్తంభం మీద పెడితే ఆ ఇల్లంతయు ప్రకాశించబడుతుంది. కాబట్టి దీపమును వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టండి, పెడితే ఇంక దీపం ముట్టించేసుకో. నీవు వెలిగించబడిన నీవు, మందిరముగా ఉన్న ప్రకాశించబడే నీవు అనేకులకు వెలుగునిచ్చాలి, అనేకులు నీ ద్వారా రక్షణ నడిపించాలి, అనేకులను ఈ తేజస్సులోనికి, ఈ ప్రకాశమైనటువంటి వెలుగులోనికి నువ్వు తీసుకువచ్చి వాడికి ఉండాలి. అందుకని లోకంలో ఒక చిన్న మాట రాయబడింది, పెద్దలు చెబుతూ ఉంటారు, ఒక చిన్న అగ్గిపుల్ల, చిన్న నిప్పు పెద్ద అడవిని కాల్చేస్తుందంట. అంటే అగ్నికి వెలుగుకి ఎంత పవర్ ఉందో చూడండి. అది మనం చూస్తున్న అగ్ని కాలి అగ్ని, అది దహించేసే అగ్ని. కానీ మహిమ అగ్ని ఎంత ప్రకాశమో తెలుసా? నువ్వు వెలిగించబడ్డావు, మహిమతో నింపబడ్డావు, తేజస్సుతో నింపబడ్డావు. అదే తేజస్సు, అదే వెలుగు, అదే ప్రకాశము అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి, అనేకులను వెలుగులోనికి నడిపించేదిగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మా కాండంలో 3వ అధ్యాయం మనం చూస్తే ప్రజ్వలుతున్న అగ్ని మోషాకు కనపడింది, తేజస్సు కనబడుతుంది. కానీ కొంత సమయం చూస్తే అదంతా పోతుంది. అంత జ్వాలలతో కూడిన అగ్ని పొదలో కాలింది, కానీ పొద కాలిపోలేదు, పొద ఆకారం కోల్పోలేదు, బూడిది కాలేదు. దేవుని అగ్ని నిన్ను దహించేసింది, కానీ నువ్వు కాలిపోవు. నీలో పశ్చాత్తాపం వస్తుంది, నువ్వు రక్షించబడతావు, నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు తీర్చబడతావు. అట్టి కృపను నువ్వు పొందుకోవాలి అని, అట్టి ధన్యతను నువ్వు పొందుకోవాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి మనము జీవించి ఆ పరలోక రాజ్యానికి వారసులు కావాలనే మహిమ కలిగిన దేవుడు, మహిమతో నింపబడిన దేవుడు తను తాను తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి సామాన్యమైనటువంటి మానవునిగా మనతో ఒకనిగా జీవించి దేవునికి స్తోత్రం, రక్షణను ఆయన మన కొరకు ఇచ్చినట్లుగా దైవ గ్రంథం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పిల్లరా, నీవు దేవుని మందిరము, వెలుగుతో తేజస్సుతో నింపబడాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇదే మా కాండము 29వ అధ్యాయం 43వ వచనం మనం గమనం చేస్తే, అక్కడికి వచ్చి ఇజ్రాయేలులను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. సాక్ష్యపు గుడారము నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. సరండి, దేవుని మహిమ వలన పరిశుద్ధపరచబడుతుంది. బాబు, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించినా, నువ్వు ఎలాంటి బ్రతుకును బ్రతుకుతున్నా, సహోదరి నువ్వు ఎలాంటి జీవితంలో జీవిస్తున్నా, ఎలాంటి బ్రతుకును బ్రతుకుతున్నా, దేవుని నిన్ను విడిచిపెట్టడు.
అది నా మహిమతో పరిశుద్ధపరచబడును. ఏది అండి? నువ్వే సహోదరా, సహోదరి, నువ్వే పరిశుద్ధపరచబడాలి. దేవుని కోరిక అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షణ పొందాలి, అంతటా అందరూ దేవుని మహిమ చేత పరిశుద్ధపరచబడాలి. అదే దేవుని కోరిక. ఎవ్వరు పాపములో నశించుట ఆయనకి ఇష్టము లేదు ప్రియులారా, లేదు. మరేమి ఆయన ఇష్టం అంటే అందరూ మహిమతో కప్పబడాలి, మహిమతో నింపబడాలి, తేజస్సులో ప్రకాశించబడే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అలా చేయడానికి ఆయన లోకములో అవతారిగా జన్మించి నీ కొరకు నా కొరకు కొడా దెబ్బలు తిని, నీ కొరకు నా కొరకు గాయపరచబడి, 3 మ్రేకుల మధ్య ఏలాడతీయబడి, రూపమును సగసును స్వరూపాన్ని కోల్పోయి నన్ను ప్రకాశింపచేయాలని, నువ్వు నేను ఆయన మహిమతో నింపబడాలని ఆయన ఉద్దేశించే మన కొరకు 3 మ్రేకుల మధ్య వేలాడతీయబడి, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించుమని దేవునితో మాట్లాడి, తండ్రిని దేవుని దగ్గర మాట్లాడి మనకు విడుదల, ప్రకాశమును, ఆయన నింపుదల, ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆయన కృపలో, ఆయన మహిమలో మనం నడిచి, మనం జీవించి ఆత్మీయ మేలు పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేద్దాం. కృపామయుడ, ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు మీరు మా మధ్య ఉన్నందుకే నీకు వందనాలు, మాతో ఉన్నందుకే నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపు దయచేయండి. మేమందరము ప్రకాశించబడాలి, తేజస్తో మేము కప్పబడాలి ప్రభు. మేము పరిశుద్ధపరచబడాలని కోరికనైనా, అలాగే నీ బిడ్డలందరినీ సిద్ధపరచండి, ఆయత్తపరచమని, తోడుగా ఉండమని, దీవించమని, కనికరించి కాపాడమని యేసువుడు ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా మనది ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మీరు కూడా మన సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే మరి మనకి చీరాల్లో 3 స్థలాల్లో దేవుని మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల మందిరం ఏర్పాటు చేయబడింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే రండి, పాల్గొనండి, దేవుని పొందండి. అదే ఐక్యనగర్ మందిరంలోనే ప్రతి శుక్రవారం రాత్రికి 8 గంటలకు అక్కడ మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి, దేవుని పొందండి. తిరిగి 2వ ఆరాధన ప్రతి ఆదివారం మరి రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఏర్పాటు చేయబడింది. మరి ఆ మందిరంలో పిల్లరా మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30కి అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే రండి, పాల్గొనండి, దేవుని పొందండి. ప్రతి బుధవారం ఆ మందిరంలో మరి సాయంత్రం 5 గంటల నుండి ఆడ బైబిల్ స్టడీ ప్రార్థన కూటం జరుగుతుంది. పాల్గొనండి, దేవుని పొందండి. అలాగే 3వ ఆరాధన మరి ఆంధ్రరత్న నగర్ ప్యారల్ హై స్కూల్ దగ్గర మరి మా మెయిన్ చర్చిలో ప్రతి ఆదివారం మరి 11:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. పాల్గొనండి, దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందండి. తిరిగి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. పాల్గొనండి, దేవుని పొందండి. తిరిగి ప్రతి శనివారం మరి 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి, దేవుని పొందండి. లేదా ఈ క్రమ కూడికల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే పిల్లరా మరి ప్రతి నెల 2వ శనివారం వీధి సువార్త, గ్రామాలలో మరి వీధి సువార్తకు వెళుతూ ఉన్నాం. మరి దేవుడు వాహనాన్ని మమ్మలను దేవుడు దీవించినట్లుగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా దేవుని పరిచయలో మరి ట్రాక్స్ పంచడం, కరపత్రాలు పంచడం, అలాగే మరి ఇంటింటికి వెళ్ళి బిడ్డలు మరి చర్చికి రామని చెప్పడం, చర్చికి వెళ్ళమని చెప్పడం, దేవుని పరిచయలో బిడ్డలు కూడా వాడబడినట్లుగా, దేవుడు బలమైన సాధనాలుగా దేవుడు వాడుకున్నట్లుగా ఆ పరిచయం అంతటి దేవుడు దీవించి సహాయం చేయనట్లుగా ఆ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థించండి. తిరిగి ఇలా ఈరోజు ఉదయం 9 గంటలకు మరి జీవాలయంలో
మరి పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాం. మరి ఎందుకంటే మరి నూతన పాస్టర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నాం. ఆ కమిటీలో మీరందరూ కూడా పాల్గొనాలని, మీరందరూ కూడా వచ్చి నూతన కమిటీని ప్రార్థన పూర్వకంగా మరి అభిషేకించాలని దాని కొరకు ప్రార్థన కూటమి ఏర్పాటు చేశాం. అందరూ రండి. సురేష్ మాల ఎదురుగా మరి జీవాలయంలో ఉదయం 9 గంటలకు పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాం. రండి. అందరికీ ప్రేమైంది ఏర్పాటు చేశాం. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి మరి బహుమతిని కూడా మీ కొరకు సిద్ధపరిచాం. మీరందరూ వచ్చి పాల్గొని మరి ఆ కూడికను జయప్రదంగా ప్రార్థన పూర్వకంగా మరి గడపాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ దేవాని మొరుపెట్టి ప్రతి ఆత్మకు సకల పరిశుద్ధులకు ఆయన రాకడ వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.